ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. కొన్నిసార్లు చిరాకు పుట్టేస్తుంది, ఏంటిది సేవ నా జీవితం అంతా ఇలాగ అయిపోతుందని అనుకుంటాం. కానీ తర్వాత నువ్వు దిద్దుకోవాలి. ఎందుకంటే లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. నాతో కలిసి పలకండి, లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఏంటి మాటలు కూడా వస్తలేవు. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ప్రజలకు సేవ అందించాలంటే ప్రేమ లేని పరిచర్య నిలవదండి, అస్సలు నిలవదు. మీరు ప్రేమ లేకుండా మీరేం చేయలేరు. మీరు ప్రజల కొరకు నిలబడలేరు, వాదించలేరు, మీ సమయాన్ని మీ ఎనర్జీని కేటాయించలేరు, మీరేమీ చేయలేరు, మీరు సున్నాగా మారిపోతారు. అందుకే ప్రార్థన చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 5:5 ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుడు తన ప్రేమను నిండుగా కుమ్మరిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వితౌట్ ఫ్యూయల్ ద వెహికల్ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. అలాగే ఈ ఫ్యూయల్ అనేది, ఇంత పరిచర్య మీరు అందించాలంటే తప్పకుండా మీకు ప్రభు ప్రేమ కావాలి. ఎవడో బాధపడుతుంటే మీరెందుకు వెళ్ళాలండి? అక్కడ ఏదో హింసాకాండం అయితే మీరు పరిగెత్తి వెళ్తున్నారు కదండి. మీరందరూ చాలా మహానుభావులు. ఇక్కడున్న మహానుభావులందరికీ నిండు కృతజ్ఞతలు. మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది మేము చేయలేని పని మీరు చేస్తున్నారండి. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. యెహోవా దయాళుడు కాబట్టి దేవుని స్తుతించాలి. ఇంకొక కారణం దేవుని స్తుతించడానికి, నువ్వు ఏ పని చేసినా నీ విజయాన్ని ఇస్తున్నాడు, అందుకొరకు దేవుని స్తుతించాలి. నీ కార్యాలన్నీ సఫలపరిచేది ఎవరు? దేవుడే. మీరు చాలా ప్రణాళికలు పెట్టుకుంటారు, ప్లాన్స్ పెట్టుకుంటారు, అక్కడ ధర్నా చేయాలి, ఇక్కడ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ మీకు ఆలోచన ఇచ్చేది దేవుడే, మిమ్మల్ని నడిపించేది దేవుడే, మీ కార్యాలన్నీ సఫలపరిచేది కూడా ఎవరు? దేవుడే. అందుకే ఆయన ఘనత మహిమలకు యోగ్యుడై ఉన్నాడు. ఆయనకు తగిన స్తోత్రములు తప్పకుండా చెల్లించాలి. ఈ స్తుతికూడిగా వెళ్ళడానికి ఇది ఎవరి ఐడియా, కానీ నేనైతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇది రాధా మ్యాథ్యూస్ గారి ఐడియా ఉండొచ్చేమో, మరి ఎవరైనా మేడంకు సజెషన్ ఇచ్చినారేమో, కానీ గాడ్ బ్లెస్ దట్ పర్సన్ బికాస్ ఇట్స్ సచ్ ఎ నావల్ ఐడియా. నేను ఎక్కడ చూడలేదు. ప్రొటెస్టర్స్, ధర్నా చేసేవాళ్ళు, ప్రజలకు నిలబడేవారు ఒక స్తుతికూడిగా జరిగినట్టు నాకు ఎక్కడ తెలియదు. దాంట్లో ప్రీచర్గా నన్ను పిలిచినట్టు కూడా నాకు ఎక్కడ. ఇది చాలా అద్భుతంగా ఉంది. స్తుతికూడిగా పెట్టుకోవడం, దేవుని స్తుతించడం, తర్వాత ఒక స్పీకర్ను పిలవడం, ఆధ్యాత్మికమైన ఒక సందేశం ఇవ్వడం అంటే ఇది మొట్టమొదటిది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్ రాధా గారు ఫర్ యువర్ నావెల్ ఐడియా. గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చినాడు కాబట్టి దేవుని స్తుతించాలి. మనంతటా మనం ఏమి చేయలేమని చెప్పినాను కదా. వీ నీడ్ ద ఫ్యూయల్ కాల్డ్ ద హోలీ స్పిరిట్. ఆ ఆత్మ నడిపింపు ఉండాలి. దేవుని ఆత్మ అంటే ఏంటంటే చాలామంది అనుకుంటారు ఎగరడం, దుంకడం, కొన్ని భాషలు మాట్లాడు. కానే కాదు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. చాలామంది అల్లర్లు ఎక్కువ చేస్తారు, పనిచేయరు. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అంట. నేను అనుభవం ద్వారా చెప్తున్నాను. నేను అనుభవించినాను కాబట్టి చెప్తున్నాను. చాలా అల్లరి, పని లేదు, పని రాదు. కానీ మా నాన్నగారిని ఒకసారి అడిగినా, అమ్మ నాన్నగారు అంటే ఆయన పెంటకాస్టల్ ప్రీచర్, ఆయన కంకణం కట్టుకున్న మిషనరీ ఫ్రమ్ కేరళ. ఆయనతో అడిగినా నేను, పరిశుద్ధాత్మ అంటే ఏంటి నాన్న, మరి నాకైతే అల్లరి చేయడం రావడం లేదు, ఏం చేయాలి అంటే, అల్లరేం అవసరం లేదు బిడ్డ అని. నేను ఒక 12 సంవత్సరాలు ఉన్నాను. నన్ను ఒక ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర తీసుకుపోయి నిలబెట్టి నన్ను అడిగినాడు ఒక ప్రశ్న, ఈ ట్రాన్స్ఫార్మర్లో మన సపోర్ట్ వస్తుందా అన్నాడు. ఏం రావడం లేదు కదా, ఏదో రపరపరపలని మన శబ్దం వస్తుందంటే ఏది రావడం లేదు, కానీ ఇది రామ్నగర్ అంతటికి వెలిగిస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు అర్థమైపోయింది. నేను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగలేదు. ఐ జస్ట్ కుడ్ అబ్జర్వ్ దట్ విజ్డమ్. కానీ నీవు నోటితో మాట్లాడడం కాదు, నీవు అల్లరి చేయడం కాదు, నీవు ప్రదర్శించుకోవడంలో ఏమీ లేదు, మరి అందరు నిన్ను పొగడడం అని కోరడం కూడా ఏమీ లేదు. నథింగ్ డెమాన్స్ట్రేషన్. Jesus love, when it is filled in your heart, you will do things that will benefit the people. దేవునికి స్తోత్రం. చూడండి, నన్ను అడిగినాడు మా డాడీ, మరి నేను చూడాలి కదా దేవుణ్ణి అంటే. మా నాన్నగారు చిన్నప్పుడు నా ప్రశ్నలు, అడ్డు ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చినాడు. ఏంటంటే, పంక చేసినాడు, పంక బాగా వడిగా తిరిగింది. మిక్సీ ఆన్ చేస్తే మిక్సీ తిరిగింది. ఫ్రిడ్జ్ పని చేస్తుంది, మరి వాషింగ్ మెషిన్ అన్ని ఎలా పనిచేస్తుంది అంటే, నేను అన్న దాంట్లో కరెంట్ ఉంది కదా అని. కరెంట్ను నువ్వు చూడగలుగుతున్నావా అని అడిగినాడు. నేను చూడలేవు కూడా అన్నాడు. చూడండి, ఆ కరెంటే, దాన్ని హోలీ స్పిరిట్ అంటారు అని చెప్పినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాము ఇంకా కొన్నిసార్లు హోలీ స్పిరిట్ దేవుడు నింపినా
ఇలాంటి మంచి కార్యాలు చేయడానికి దేవుడు శక్తినిచ్చిన, నాకు ఆత్మ లేదు, నాకు ఆత్మ కావాలని ఎగురుతూ ఉంటారు. ఆత్మతోనే చేస్తున్నావు తల్లి ఈ పనులన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో లేకుంటే నువ్వు మంచి పనులు ఎలా చేస్తావు? దేవుని రక్షణ అనుభవం నీలో లేకుంటే సత్క్రియలు ఎలా చేస్తావు? వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, దేవుడు తన కుమారుని పంపి మరి తన స్వరక్తనిచ్చి సంపాదించుకున్న సంఘంలో మంచి కార్యాలు చేస్తున్నారు, సత్క్రియలు చేస్తున్నారంటే అది దేవుని యొక్క మహాశక్తి ద్వారా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ లేకుంటే మనం ఒక్క పని చేయలేము. దేవుని ప్రేమ లేకుంటే మన ఇతరులను వారి బాధలు పరామర్శించలేము. దేవుని ప్రేమ లేకుంటే ప్రజలను నడిపించలేము. దేవుని ప్రేమ లేకుంటే ప్రజలకు ఏ మేలు చేయలేము. నాకు అనిపిస్తుంది మరి ఇక్కడ కూర్చున్న వారు డయస్ మీద మరి మీ అందరికీ దేవుడు కొలతలేని పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాడు. మీకు తెలియదు, మీకు అది తెలియజేయడానికి వచ్చినాను నేను. యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. బీ బోల్డ్ అండ్ స్ట్రాంగ్లీ గో హెడ్. God is with you. You are doing a good thing which we cannot do. We preach but we cannot do the things that you are doing. You are standing for the rights of the people. చూడండి, కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తగలుగుతున్నారు, అణిగిపోయిన వారికి మీరు బలం చేకూరుస్తున్నారు, ధైర్యం చెందిన వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. మేము ఉన్నాము, మీరు భయపడొద్దు అంట. డోంట్ వరీ, వీఆర్ హియర్ అంటే ఎంత పెద్ద మాట అండి అది. అది దేవుడు చెప్పిన మాట. అది దేవుడే అన్నాడు, నేనున్నాను, నువ్వు భయపడొద్దని. తర్వాత చెప్పింది మీరే అంటారు ఆ మాట కదా, మేమున్నామండి, మీరేం భయపడకండి అంటారు కదా. మరి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని నేను మనసారా నిండారా కోరుతున్నాను. ఈ స్తుతి కూడిక కొరకు కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ముఖ్యంగా దేవుని వాక్యం నన్ను అందించమని కోరినారు. నాకైతే తీరిక లేని పరిచర్య అయినా కానీ స్తుతి కూడిక కదా, అందరం కలిసి దేవుని స్తుతించాలి కదా అని నేను కూడా వచ్చి మీ యొక్క సంతోషంలో పాల్గొన్నాను. మరి బాధ్యత వహించిన వారందరినీ దేవుడు ఆయుస్సు, ఆరోగ్యము, ఆనందము, అభిషేకం కొలత లేకుండా ఇచ్చి మంచి దర్శనాలు ఇచ్చి ప్రజలను చక్కగా నడిపించాలని, ముఖ్యంగా దేవుని బిడ్డలైన క్రైస్తవులకు వారు అండగా కొండగా బండగా నిలబడాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు వారికి కావాల్సిన వనరులను ఇవ్వాలి. దేవుడు తన బలమైన దక్షిణ హస్తం చాపి మనలందరినీ ఆదుకోవాలి. మనమందరం ప్రభు కొరకు ప్రకాశించాలి. మనము పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినాడు. లెట్ us be united, voice of Christian unity. Let it prosper in every way. Thank you. God bless you. Thank you. చిన్న ప్రార్థన ఒక్క నిమిషం చేస్తాను. ప్రభు అని పరిశుద్ధ నామం స్తోత్రం, మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకు స్తోత్రం. వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ థ్యాంక్స్ గివింగ్ డేలో నేను కూడా పాల్గొంది కొన్ని మరి అద్భుతమైన తండ్రి వాక్య భాగాలు వారికి జ్ఞాపకం చేయడానికి నాకు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు నేను స్తుతిస్తూ, చేరి వచ్చిన బిడ్డలందరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారిని దీవించి నీవు ఆత్మతో నింపి ఘనకార్యాలు, ఘన విజయాలు వారి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి ఒకసారి గట్టిగా దేవుని మహిమపరుస్తూ చెప్పలు పెడదాము. వారి మిస్సెస్ జాయ్ చరణ్ గారు కూడా ఈ కమ్యూనిటీ కొరకు పనిచేసే వారిని వారు చాలా సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, చాలా అభినందిస్తారు. తక్కువ మంది దైవజనులు అట్లా అభినందించేవారు ఉన్నారు. సో వారు కూడా పార్ట్ ఆఫ్ అస్. అండ్ వారు ఇంకొక మాట అన్నారు ఏంటంటే, మనం చేసే పని, మనం ఇన్ ద సెన్స్ నేను కూడా దైవజనుడినే, బట్ యూనో దేవుని ప్రజల కొరకు నిలబడేటువంటి పరిచర్య గొప్పదని గుర్తు చేసినటువంటి సిస్టర్కు మనందరి తరఫున, విఓసియు తరఫున, రాధా మ్యాథ్యూస్ గారి తరఫున, మన చైర్మన్ గారి తరఫున, కమిటీ సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఎప్పుడు ఇంకా బలంగా ముందుకు నిలబడతాం ఈ సంవత్సరం అంతా కూడా వారికి వాగ్దానం చేస్తున్నాం. ఓవర్ టు రాధక్క. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా మరి నా జీవితంలో ఇద్దరు మెంటర్స్ ఉన్నారు. ఒకటి మా తమ్ముడు బిషప్ సుధాకర్ అండ్ సెకండ్ ఈజ్ సిస్టర్ జాయ్ చెరియన్. ఆవిడ పుస్తకాలన్నీ నేను చదివాను. ఈవెన్ మార్నింగ్ శుభవార్తలో 8 o'clock మెసేజ్ వస్తే మా హస్బెండ్ కిచెన్లో ఉంటే రాధా సిస్టర్కో మెసేజ్ ఆవు అని అంటారు. ఇద్దరు కూర్చొని టీ తాక్కుంటూ సిస్టర్ యొక్క మెసేజ్ చూస్తాము. మరి పోయిన సంవత్సరంలో నా హస్బెండ్కు మరి యాంపిటేషన్ అయింది. హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ యశోద హాస్పిటల్. మరి సిస్టర్ ఎవరి కోసమో ప్రార్థన చేయడానికి అక్కడికి వచ్చారు. నన్ను చూడగానే ఏంటండి ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటే, ఇట్లా మా హస్బెండ్ అంటే
ఆయనకు ప్రేయర్ చేసిన తర్వాత తప్పకుండా మీ హస్బెండ్ దగ్గరికి వస్తానని చేసి నాకు యోగ గ్రంథంలో 2 వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా అవి నేను అంటే క్లెయిమ్ చేస్తున్నాను. ఎందుకంటే సిస్టర్ చెప్పేది అదే కదా, ఫెయిత్ అనేది ఉండాలి. నా జీవితంలో షీ హ్యాస్ అ వెరీ వెరీ స్పెషల్ రోల్. ఎందుకంటే షీ ఈజ్ అ రోల్ మోడల్ యాజ్ అ వైఫ్ అనండి, యాజ్ అ ఫ్యామిలీ బిల్డర్ అనండి, యాజ్ అ స్పీకర్. నేనైతే ఇప్పటికీ కూడా నేను ప్రార్థన చేస్తాను సిస్టర్కు మోషే వలె ఖచ్చితంగా 120 సంవత్సరాలు దేవుడు. ఎందుకంటే ఆ 120 సంవత్సరాలు ఇచ్చిన ఆవిడ దేవుణ్ణి స్తుతిస్తూనే ఆమె జీవితం గడుపుతారు. సో షీ విల్ యూటిలైజ్ ఇట్. మనలాంటి వాళ్ళందరం కూడా ఎంతో ఆత్మీయంగా మనము బలపడతాము. మరి సిస్టర్ అడిగారు ఇది ఎవరికి వచ్చిందో ఈ ఐడియా అని. సిస్టర్, ఇది కొన్ని ఏళ్ళుగా మా తమ్ముడు సుధాకర్ నాకు వేసిన ఫౌండేషన్. వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాట్ హీ హెస్ డన్ ఇన్ 2024. అప్పుడే 2025లో మనము ఆయన్ని చేయగలము. అయితే నిన్న డేవిడ్ నార్ఫోక్ 1 minute నాన్న, యూత్ కానీ యంగ్స్టర్ కానీ వాట్ ఎ ట్రెమెండస్ ఐడియా హీ గాట్ టు బికమ్ యువర్ బెటర్. అయితే క్యాంప్ ఫైర్ వేస్తున్నాము సార్ అక్కడ. అయితే ఆ క్యాంప్ ఫైర్లో ఏంటంటే మీకు చిన్న స్లిప్స్ ఇస్తాము. దాంట్లో 2024 సంవత్సరంలో మీరు దేవునికి ఏవైతే ఆయాసకరంగా మీరు చేశారో అవన్నీ కూడా మీరు వదిలేయాలి. అండర్స్టాండ్? దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దిస్ క్యాంప్ ఫైర్. ఆ చిన్న చిట్టుల్లో ఇదిగో నేను ఈ విధంగా నా భర్తకు అవిధేయతగా ఉన్నాను, ఈ విధంగా ఉన్నాను, ఏమైనా సరే ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ దట్ స్లిప్ అండ్ జస్ట్ బర్న్ ఇట్ ఆఫ్ ఇన్ ద క్యాంప్ ఫైర్ and renew your strength in 2025. So this is the concept and నా యొక్క విజన్ డేవిడ్ షేర్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ డేవిడ్. ఒక యంగ్స్టర్ అయ్యి ఎంతో అద్భుతంగా క్యాంప్ ఫైర్లో మీకున్న చెడు అలవాట్లన్నిటిని కూడా చిన్న స్లిప్ మీద రాసే క్యాంప్ ఫైర్లో వేసేయండి. అండ్ షీఈస్ ప్రాఫిటెస్ ఆఫ్ ది ఎరా. మన యొక్క జనరేషన్కు దేవుడు మీరు చూశారు కదా, ఆమె ఇచ్చే చిన్న సింపుల్ మెసేజెస్ కానీ వెరీ పవర్ఫుల్ మెసేజెస్ మీరు మర్చిపోలేరు. అండ్ యూ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్. మరి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఆల్ ది విమెన్ దే జస్ట్ వాంట్ టు ఆనర్ యువర్ 2 minutes, దట్స్ ఆల్. అదంతా వీళ్ళంతా మా తరఫున లేడీస్ తరఫున దే వాంట్ టు జస్ట్ అంటే మీతో నిలబడి మేము ఒక ఫోటో తీసుకుంటా కూడా వీ ఫీల్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. సార్ లేచి పబ్లిక్ లేచి మళ్ళీ ఫోకస్ ముందే పెట్టుకోండి. ఫోకస్ చేసుకోండి. ఫోకస్ అంటే ఆ వైట్ టైం అని ఫోకస్ చేసి సన్మానం చేస్తారు. రైట్ సార్ రైట్ నిలబడి రైట్ నిలబడి అప్లై చేసి నిలబడి సన్మానం చేస్తాం. నిలబడి రెడీ. ఓకే. అప్పటి నుంచి అనిచి చలికి అనిచి చలికా చలి పెడుతుందా? అప్పటికెళ్ళి ఉండేది కూర్చొని ఇంకా కొంచెం ముందుకు వాళ్ళందరూ ముందుకు వస్తారు. కొంచెం పక్క జరగండి అమ్మా బాబు, కొంచెం వీడియో తీయం. వాళ్ళందరూ ఫేసెస్ అందరు
క్లాప్స్ కూడా కొట్టారా? మీకు మంచి కేక్ సమోసాలు అన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఒక మాట మరి సిస్టర్ జయచరణ్ గారు గుర్తు చేసింది. రాధా మాథ్యూస్ గారు, రాధక్క రీసెంట్లీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా దీపక్ జాన్ గారు చైర్మన్ గారి యొక్క సహాయంతో సహకారంతో అవార్డు తీసుకున్నారు. సీఎం గారి ద్వారా అవార్డు తీసుకున్నారు రాధక్క. సో వారిని కంగ్రాచులేట్. ఉన్నారక్క? ఉన్నారు స్టేజ్ మీద. డౌన్ చేయండి, జూమ్ చేసుకుని కెమెరా పాజ్ కొట్టుకొని కుట్టేలా బిర్యానీ వాటికి వస్తుంది. క్యాంప్ ఫైర్ మంట అంటారు. మినిట్స్ 38 minutes. వెంబడి ఇట్లా ఫాలో అవుతున్నాడు. మంచిదండి. ఇంతవరకు చాలా చక్కని వాక్యాన్ని దేవుడు తన నోటి ద్వారా జాయిచరణ్ అక్క ద్వారా ఉమెన్ ఆఫ్ గాడ్ చక్కని వాక్యాన్ని ఇచ్చారు. అలాగే ఈ సందర్భంలో దయచేసి మీరందరూ కూర్చోండి, ఇంకా ప్రోగ్రామ్ ఉంది, అయిపోలేదు. అమ్మగారు వెళ్తున్నారు, దయచేసి వారికి సహకరించండి. సిస్టర్స్ కొంతమంది వాలంటీర్స్. అలాగే ఈ సందర్భంలో మరి ఇంకా కొంచెం ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ అయిపోలేదు, దయచేసి. అలాగే ఫైర్ క్యాంప్ కూడా ఉంది, లైటింగ్ ఇన్ ద ల్యాంప్. బాబు ప్లీజ్. ఇక్కడ బ్లూ కలర్ సెల్ ఫోన్ పౌచ్ ఎవరిది? అది బిషప్ గారిదే. బిషప్ గారు నీ ఫోన్ అది కాదు. ఒక సెల్ ఫోన్ ఇక్కడ ఉంది, ఎవరిదంటే వచ్చి తీసుకోవచ్చు. జాయిచరణ్ అక్క గారు సెల్ ఫోన్ మర్చిపోయారు. మీదే మేడం సార్, డాక్టర్ గారు తెలియదు. నేను అది ప్లీజ్ చేయండి. పాస్ రెడీ. మంచిదండి. ఈ సందర్భంలో ఒక మంచి పాట అక్క అడిగారు, వారి కోసం పాడతాను. ప్లీజ్. ఆంధ్ర కేశవ కీర్తన నుంచి సమానులు. యేసు ప్రభు, యేసు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు.
పాల్గొంటే మొత్తం పబ్లిక్ మొత్తం